ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సందేశాలు మీకు మరి ప్రతిరోజు ఉదయాన్నే అందించాలనేది మా ఆశ. కానీ కొన్ని పరిస్థితులు బట్టి ఏదో ఒక సమయంలో మీకు ఇది అందిస్తున్నాము. దయతో అర్థం చేసుకొని మీరు సహకరిస్తారని, మరి ఈ కార్యక్రమాలు చూస్తూ మీరు బలపడతారని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఉదయాన్నే ఈ సందేశం మీకు అందించడం అనేది మీకు ఎంతైనా సహకరిస్తుంది. అంటే ఆత్మీయంగా కొన్ని విషయాలు తెలుసుకొని ప్రార్థన చేయటానికి బాగుంటుంది. కానీ కొన్నిసార్లు పరిచర్యను బట్టి, పరిస్థితులను బట్టి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని అంటారు కదా, అలాంటి వాటిని బట్టి అందించలేకపోతున్నాం. దేవుని చిత్తమైతే దేవుని కృపను బట్టి ఉదయాన్నే మీకు ఈ సందేశం అందించే రీతిగా తప్పక ప్రయత్నం చేయడానికి అందించే రీతిగా ప్రయత్నం చేస్తాను. దేవుడు కృప మాకు తోడుగా ఉన్నట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఒక చిన్న తలంపు, ఇది మీరు అర్థం చేసుకుని ముందుకు సాగుతారని ఒక తలంపు మీతో పంచుకుంటాను. ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుండి 7వ వచనం చదువుతాను. చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన ఈ లేఖన భాగంలో ఒక మాట మీ దృష్టికి తెస్తున్నాను. హృదయములకును తలంపులకును కావలియుండుట. ఇది మనం గమనించాలి. రక్షణ పొందిన మన జీవితం, దేవుడు మనం పిలిచిన పిలుపులో అద్భుతంగా ఆ పిలుపు యొక్క గొప్పతనం లేదా పిలుపుకున్న ఆశీర్వాదం ఏంటంటే, ఆయన మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు ఆయన. అంటే మనం ఆత్మీయంగా వర్ధిల్లటంలో పరిశుద్ధత అనేది మనకు ఎంతైనా నడిపించి ముందుకు సాగటంలో సహాయం చేస్తుంది కదా పరిశుద్ధ జీవితం అనేది. ఎక్కడైతే పరిశుద్ధం మనం పోగొట్టుకున్నట్టు ఏంటి, ఆత్మీయంగా ఎక్కడైతే బలహీనపడి తప్పుటడుగులు వేసి పడిపోవటం, ఆత్మీయంగా నష్టపడడం జరుగుతుందో చాలా ఆత్మీయంగా కృంగిపోతాం. పరిశుద్ధ జీవితం లేనప్పుడు ఎలాగ మనం దేవునిలో కొనసాగుతాం? కాబట్టి దేవుని పిలుపు ఇక్కడ చూస్తే పరిశుద్ధులుగా ఉండటానికి, మరి పరిశుద్ధులుగా ఉండి ప్రభువులు ఆనందించే రీతిగా ఉండాలంటే ఆయన మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉండాలి. ఎందుకంటే ఈ అలవాట్లు కొన్ని మానేచ్చు, కానీ ఆలోచనలు తలంపులు ఎలాగా కాపాడుకోవాలి అంటే పరిశుద్ధంగా బ్రతకటానికి అవసరమైన ఆ ఆలోచన తలంపులు మనకి ఎలా వస్తున్నాయి, ఎలా ఉంటాయి, అవి ఎలా మన జాగ్రత్త పడాలనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆలోచనలోనూ తలంపుల్లోనూ ఊహల్లో కూడా మనం తప్పు చేయకుండా అంటే పాపం చేయకుండా ఉండటానికి దేవుడే మనకు కావలి ఉంటాడట. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం. మరి దేవుడు ఆ కావలి ఉండుట అనేది ఎలా పొందగలం మనం అంటే, చూడండి, అప్పుడు అన్నాడు, మొదలుపెట్టాడు ఈ వచనం ఏమని, అప్పుడు, ఎప్పుడు అనేది మనం ఆలోచన చేస్తే ఏ విషయంలో కూడా మనం చింతించకుండా ఏమండి ప్రతి విషయాన్ని దేవుని ముందు మనం తీసుకురావటం. ఎప్పుడైతే మనం దేవుని ముందు ఇలాగ మన మనవి చేస్తామో, ఎప్పుడైతే చింత అనేది రానియకుండా ప్రతి విషయాన్ని చెప్పగలుగుతామో, దానిని బట్టి దేవుడే మనకు ఏం చేస్తారట, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏం కలుగుతుంది, సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హృదయానికి తలంపులకు కావలినట్టు ఏది, యేసుక్రీస్తు వలన ఎలాగా, దేవుని సమాధానం. సమాధానం పాడు చేసి, పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసి, సమాధానం లేకుండా చేసి, ఆత్మీయంగా దిగజారిపోయేటట్లుగా, వెనకబడిపోయేటట్లుగా, మళ్ళీ పాప కార్యాలలో రకరకాల లోపాల్లో పడిపోయేటట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయటానికి దుష్టుడు ఎప్పుడు పొంచి ఉంటాడు. కాబట్టి ఊహలో తలంపుల్లో ఆలోచనలు ఎప్పుడు మనం పరిశుద్ధంగా ఉండగలిగేటట్లు జాగ్రత్త పడటం అనేది మన భక్తి జీవితంలో ఎంతో ఉన్నతమైన అనుభవం. అది అనుభవాన్ని ఎలా పొందగలం అంటే ఇదిగో అప్పుడు అన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థనలో దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకుందాం. ఏది మనం దాచుకోవద్దు.
చెప్పుకుందాం, దేవుని సహాయం అడుగుదాం. అప్పుడు తప్పకుండా మన హృదయాలకు, మన తలంపులకు, అంటే చెడు తలంపులు రాకుండా, హృదయంలో చెడుగా ఆలోచనలు పుట్టకుండా, ఎందుకంటే హృదయం అన్నిటికంటే చెడుదంటారు కదా ఇర్మియా భక్తుడు. కాబట్టి ఏ దోషం, ఏ పాపం అంటకుండా మన తలంపులకు ఆయనే కావాలి ఉండేటట్టుగా మన ప్రార్థనలో యథార్థంగా దేవుని పాదాల దగ్గర అన్నీ చెప్పుకొని దేవుని సహాయం అడుగుదాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మా తలంపులకు కావాలి ఉంటే దేవుడు గనుక మీరు ఎలా కావాలి ఉంటారో మాకు బయలుపరిచారు, బోధించారు. ఈ సందేశం నాలమల ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.